వెల్కమ్ బ్యాక్ టు అనస్ట్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం గురించి. అందులో ముందుగా అతని గురించి మనం అదేంటి అనేది తెలుసుకుందాము. భారత రాజ్యాంగం సభ రాజ్యాంగాన్ని 1946 డిసెంబర్ 9 నుంచి 1949 నవంబర్ 26 వరకు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 11 సమావేశాలు నిర్వహించి రూపొందించారన్నమాట. ఇది 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశానికి పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము. దీనికి సమయం ఎంత పట్టిందంటే రోజుల్లో చెప్పాలంటే 165 రోజులు పట్టిందండి. అలాగే 11 సమావేశాలు జరిగిన తర్వాతే మన రాజ్యాంగాన్ని రాసుకున్నాము. అయితే మన భారత రాజ్యాంగ పరిషత్ కావాలి అని ఎవరు మొదటగా అన్నారు అంటే గోపాల కృష్ణ గోఖలే గారు. ఎప్పుడు అంటే 1914 సంవత్సరంలో ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాము. భారతదేశంలోని రాజ్యాధికారానికి మూలం ఏంటి అంటే దానికి సరైన సమాధానం ప్రజలు. భారతీయులు స్వయంగా తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకోవాలనే భావనను తొలిసారిగా 1934లో తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్. అలాగే కింది వాటిలో సరైనవి ఏవి అని అన్నారు. దానికి సరైన సమాధానం ఇక్కడ ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు బెంగాల్ నుంచి ఎంపికయ్యారు. అలాగే దేశ విభజన ఫలితం అంబేద్కర్ తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్కు అంబేద్కర్ నామినేట్ అయ్యారు. అలాగే అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్గా పనిచేశారండి. కింది వాటిలో సరైంది ఏది? ఇక్కడ 2 ఇచ్చారు. అందులో మొదటిది 1942లో క్రిప్స్ కమిషన్ రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తామని తొలిసారిగా ప్రతిపాదించింది. అలాగే 1946లో క్యాబినెట్ కమిషన్ సిఫార్సు మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైందని 2 స్టేట్మెంట్స్ వచ్చినాయి. అవి 2 కూడా సరైనవే. కింది వాటిలో సరైనది ఏది? ఇవన్నీ కూడా సరైనవే. అందులో మొదటి స్టేట్మెంట్ ఏంటంటే గాంధీజీని బాపూజీ అని తొలిసారిగా నెహ్రూ సంబోధించారు. గాంధీజీని జాతిపిత అని తొలిసారిగా సుభాష్ చంద్రబోస్ సంబోధించారు. గాంధీజీని మహాత్మా అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంబోధించారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీజీని గురుదేవ్ లేదా గురూజీ అని కూడా పిలిచేవారు. కింది వారిలో 1946లో క్యాబినెట్ కమిషన్ సభ్యులు కానివారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం లార్డ్ అట్లీ. రాజ్యాంగ పరిషత్కు ఏర్పాటుకు సంబంధించి కింది మార్గదర్శక సూత్రాల్లో సరైంది ఏది అని అంటున్నారు. 2 కూడా సరైనవేనండి. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. అలాగే ప్రతి 10 లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలనేది కూడా సరైనదే. కింది వారిలో రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ప్రముఖ మహిళలు ఎవరు అంటే వీరందరూ కూడానండి శ్రీమతి సరోజినీ నాయుడు గారు, విజయలక్ష్మి పండిట్, హంసా మెహతా, వీరందరూ కూడా ప్రముఖులే. కింది వాటిలో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణానికి సంబంధించి సరైంది. దానికి సరైన సమాధానం ఇక్కడ ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవేనండి. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు 1946 జూలై ఆగస్టులో జరిగాయి. రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలో సభ్యుల సంఖ్య 389. 389లో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి కూడా 292 మంది, స్వదేశీ సంస్థల నుంచి 93 మంది. 11 ప్రశ్న
రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ మార్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సరైన జత ఏది అంటున్నారు. దానికి ఆంగ్లో ఇండియన్లైతే ఫ్రాంక్ ఆంథోనీ, పార్సీలు హెచ్పి మోడీ, సిక్కులు బల్దేవ్ సింగ్, అఖిల భారత షెడ్యూల్ కులాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది సరైన జత అండి. స్వాతంత్ర అనంతరం రాజ్యాంగ పరిషత్తులో సభ్యులకు సంబంధించి సరైంది ఏది అంటున్నారు. పైవన్నీ కూడా సరైనవే. స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299. 2 బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన వారు 229. స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన వారు 70 మంది. ఇవన్నీ కూడా స్వాతంత్రానంతరం రాజ్యాంగ పరిషత్తులో సభ్యులకు సంబంధించి సరైనవన్నమాట. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? ఏ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. మొదటి సమావేశానికి 211 మంది హాజరయ్యారు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇవన్నీ కూడా సరైనవే. సిన్హాను ఎన్నుకున్నారు. ఫ్రాంక్ ఆంథోనీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1946 డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించింది ఎవరు అంటే జేబీ కృపాలని. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారు ఎవరు అంటే పెనగల్ నరసింహారావు. రాజ్యాంగ పరిషత్లో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు అంటే మొత్తంగా 22 కమిటీలని ఏర్పాటు చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీలో అధ్యక్షుడితో సహా మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 6 7. 7 సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఉందన్నమాట. కింది వాళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం గాంధీజీ. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను ఎప్పుడు ఆమోదించింది? ఎప్పుడు అంటే 1949 నవంబర్ 26. మనం మొదటగా చెప్పుకున్నాం కదా. రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం ఎంత? ఇది రోజుల్లో చెప్పాలంటే మనం ఇందాక చెప్పాం కదా 165 రోజులు. అలాగే సమయం వచ్చేసి 2 సంవత్సరాల 11 నెలల 18. భారత రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24న జరిగిన చివరి సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? దానికి సరైన సమాధానం పైవన్నీ కూడా సరైనవేనండి. సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284. అలాగే భారత గణతంత్ర ప్రథమాధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను పరిషత్ ఎన్నుకుంది. జాతీయ గీతాన్ని గేయాన్ని కూడా ఆమోదించింది. తర్వాత మనకి ఇక్కడ జతపరచండి అంటున్నారు. ఇక్కడ కమిటీలు వాటి యొక్క అధ్యక్షులు ఉన్నారు. వాటిని మనల్ని జతపరచమంటున్నారు. రాజ్యాంగ సారథ్య సంఘం ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఎవరు అంటే అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకున్నారు. కాదు, బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సలహా సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేలు. నిబంధనల కమిటీకి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ చూడండి, రెండిటికి ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒకటి నిబంధనల కమిటీ మరియు రాజ్యాంగ సారథ్య సంఘానికి కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారే అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ చూడండి, రాజ్యాంగ పరిషత్లో సబ్ కమిటీలను జతపరచండి అంటున్నారు. సబ్ కమిటీలు ఇందాక కమిటీలు అయిపోయినాయి. ఇప్పుడు వాటికి ఉండే సబ్ కమిటీలకి అధ్యక్షులు ఎవరు ఏంటి అనేది మనల్ని మ్యాచింగ్ చేయమంటున్నారు. ప్రాథమిక హక్కుల ఉపసంఘంకి ఎవరు అంటే
జేబీ కృపాలని. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ ఎవరు అంటే గోపీనాథ్ బొడోలాయ్. మైనారిటీల సబ్ కమిటీలు ఎవరు అంటే హెచ్సి ముఖర్జీ. ప్రత్యేక ప్రాంతాల కమిటీకి మాత్రం అధ్యక్షుడు ఎవరు అంటే ఏవి టక్కర్. మన రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది అంటే ఐరావతం. భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నీ గర్వపడతాను, ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు అని పేర్కొంది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైంది, దివ్యమైంది అని వర్ణించింది ఎవరు అంటే సర్ ఐవర్ జెన్నింగ్. రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నది ఎవరు అంటే ఓపి గోయల్. భారత రాజ్యాంగానికి నకలుగా కింది ఏ చట్టాన్ని పేర్కొంటారు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. కింది వాటిలో రాజ్యాంగంలో బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రపతి ఎన్నిక విధానం. అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగంలోకి స్వీకరించిన అంశాలకు సంబంధించిన వాటిలో సరైనవి ఏంటో చెప్పమంటున్నారు. ఈ పైనవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినవన్నిటికి కూడా స్టేట్మెంట్స్ సరైనవే. రాష్ట్రపతిని తొలగించే పద్ధతి మహాభియోగ తీర్మానం. న్యాయ సమీక్షాధికారం, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రవేశిక, లిఖిత రాజ్యాంగం ఇవన్నీ కూడా అమెరికా రాజ్యాంగం నుంచి మన భారత రాజ్యాంగంలో స్వీకరించిన అంశాలండి. తర్వాత ఇక్కడ చూడండి జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడున్న వాటిని మనం ఏ రాజ్యాంగం నుంచి ఏమేమి తీసుకున్నాము అనే దానికి ముందుగా ఉమ్మడి జాబితా ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే ఆస్ట్రేలియా నుంచి. అలాగే రాజ్యాంగ సవరణ పద్ధతి మనం ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే దక్షిణాఫ్రికా. ప్రాథమిక విధులు రష్యా నుంచి. అలాగే న్యాయ సమీక్ష మనం ఇంతకు ముందే చదువుకున్నాం కదా, ఏవి అంటున్నారు, అన్నీ కూడా సరైనవి. అందులో మొదటిగా స్టేట్మెంట్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని ప్రారంభంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయండి. తర్వాత ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 5వ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన వివరాలు ఉన్నాయి. 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి కూడా ఉంది. ఇవన్నీ కూడా సరైనవే. 8వ షెడ్యూల్కు సంబంధించి సరైంది ఏంటి అని అక్కడ అడుగుతున్నారు. కింద ఇచ్చిన అన్నీ కూడా సరైనవే అంటున్నారు. గుర్తింపు పొందిన అధికార భాషల గురించి పేర్కొంటుంది. మనందరికి తెలుసు కదా అధికార భాషలు ఎన్ని ఉన్నాయో అని. అలాగే రాజ్యాంగం అమలు నాటికి గుర్తింపు భాషలు ఎన్ని ఉన్నాయంటే 14 మాత్రమేనండి. ప్రస్తుతం గుర్తించిన భాషలు 22. అలాగే 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తించిన భాషలు బోడో, డోంగ్రీ, సంతాలి, మైథాలి అనేవి కూడా, ఇవన్నీ కూడా 8వ షెడ్యూల్కి సంబంధించినవేనండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన షెడ్యూల్ ఏది? మనం ఇప్పుడు దాకా లాంగ్వేజెస్ గురించి తెలుసుకున్నాం, 8వ షెడ్యూల్లో ఉంది అని. అలాగా పార్టీ ఫిరాయింపులకు నిరోధకానికి కూడా ఒక చట్టం ఉందంటండి. దానికి సంబంధించిన షెడ్యూల్ ఏది అంటున్నారు, అది 10వ షెడ్యూలు. తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ ప్రధానమంత్రి కాలంలో అమల్లోకి వచ్చింది అంటే రాజీవ్ గాంధీ గారి సమయంలో ఇది అమల్లోకి వచ్చింది. భారతదేశాన్ని ఆర్థిక సమాఖ్య అని వర్ణించింది ఎవరు అంటే కేసీ వేర్. అలాగే భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని అభివర్ణించింది ఎవరు అంటే గ్రాన్విల్ ఆస్టిన్, డిఎన్ బెనర్జీ. వీరు సహకార సమాఖ్య అని అభివర్ణించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.